మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో సరదాగా బయటకు వెళ్ళటానికి కారు లేదా అయితే వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. షేర్ మార్కెట్లో సంపాదించడానికి సోర్స్ ఏంటిది అనేది ఇప్పుడు చూద్దాం. అయితే ఒకప్పుడు పెద్దగా నాలెడ్జ్ లేదు, బాగా ఇప్పుడు అవేర్నెస్ రావటం జరిగింది. కోవిడ్ తర్వాత షేర్ మార్కెట్లో భారీగా మార్పులు జరగటం జరిగింది. మార్పులతో పాటు గణనీయంగా అంటే ఏంది, సేవింగ్స్ పెరగటం, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ పెరగటం, వర్క్ ఫ్రమ్ హోమ్ చేయటం, ఈ ఎప్పుడైతే డిగ్రీ అయిపోగానే క్యాంపస్ సెలక్షన్లు, ఆడపిల్ల అనుకోండి మగపిల్ల అనుకోండి, ఆడపిల్లలు కూడా బాగా అంటే మంచి ప్యాకేజీలతో రావటం, తర్వాత ఎప్పుడైతే మార్కెట్ బాగా కరోనా టైంలో బాటంకు రావటం జరిగిందో, దాని తర్వాత పుంజుకోవటం జరిగిందో, అందరూ కూడా బాగా అవేర్నెస్ రావటం, ఇన్వెస్ట్ చేయటం, మదుపర్ల సంఖ్య గణనీయంగా పెరగడం జరిగింది. ప్రతి నెల మ్యూచువల్ ఫండ్స్ అనుకోండి, ఎస్ఐపీలు అనుకోండి, డిమ్యాట్ అకౌంట్లు అనుకోండి యాడ్ అవుతూ ఉండటం, ఎన్ఎస్డిఎల్ సిడిఎస్ఎల్ డేటాలే చెప్తున్నాయి అన్నమాట, కోట్లలోకి చేరినట్టుగా. అయితే వీటన్నిటికీ ఏదైతే మన ఆర్థిక వ్యవస్థ ఉందో అంటే ఇది జరుగుతూ ఉన్న సంవత్సరంలో, ఈ సంవత్సరం 2025లో ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నట్లుగా చెప్పడం జరుగుతుంది. అయితే ఇవి అవకాశాలతో పాటు రిస్కులు ఏంటిది, జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, మరి ఎలా ఉంటే మనము షేర్ మార్కెట్లో లాభాలు వస్తాయి అనే దాని మీద ఇప్పుడు సింపుల్గా ఇది మన ఈ వీడియో యొక్క విశ్లేషణ. అయితే జనరల్గా షేర్ మార్కెట్ మంచి లాభాలతోటే ఉంటుంది. షేర్ మార్కెట్ అంటే ఏంటిది, ఉదాహరణకి ఒక కంపెనీ ఉంది, ఇప్పుడు టాటా కంపెనీ అనుకోండి. ఏదైతే ఒక కంపెనీ ఉందో ఆ కంపెనీ ఒక ప్రోడక్ట్ ఇప్పుడు చేస్తుంది, ఆ ప్రోడక్ట్ ఏదైతే ఉందో నేను చేస్తున్నాను అని చెప్పటం అనమాట. మనం ఏం చేస్తున్నాం, మనకి ఆ ఇండస్ట్రీ పెట్టడం కానీ ఆ సర్వీస్ మనం చేయటం కానీ మన వల్ల కాదు. అంటే ఉదాహరణకి ఇప్పుడు ఓయో అనుకోండి, జొమాటో అనుకోండి, వాళ్ళకి ఏంటిది, ఇప్పుడు ఆ ప్రోడక్ట్ కానీ సర్వీస్ కానీ మనం చేయలేము, చేయటానికి వీలు కాదు, లేదు మనకి అంత నాలెడ్జ్ లేదు, మనకు ఆ ఇండస్ట్రీ లేదు, మనం అనుకున్నప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఆ కంపెనీలో పెట్టుబడి పెట్టండి. ఇప్పుడు టాటా అనుకోండి, రిలయన్స్ అనుకోండి, జిందాల్ అనుకోండి, బిర్లా అనుకోండి, ఆదాని అనుకోండి, సుందరం అనుకోండి, ఏవైతే ఈ కంపెనీలు ఉన్నాయో వాళ్ళందరూ ఒక ఇండస్ట్రీ స్టార్ట్ చేస్తూ మేము ఇక ఇండస్ట్రీ పెడుతున్నాము అన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ముందుగా ఆ కంపెనీని రన్ చేయటం, మనం ఏం చేస్తున్నాం ఆ కంపెనీలో మనం కూడా పెట్టుబడి పెట్టి వాళ్ళు సంపాదించిన లాభాల్లో మనకు కూడా భాగం తీసుకోవటం. ఇది సింపుల్గా షేర్ మార్కెట్ అంటే. అయితే ఏ కంపెనీ మంచిది, ఏ కంపెనీ చెడ్డది అనేది మాత్రం చూసుకోవాలి. అయితే జనరల్గా షేర్ మార్కెట్కి మించి ఏది లేదు అంటే ఇన్కమ్ విషయంలో. అయితే దీంట్లో మైనస్ పాయింట్లు కూడా ఉంటాయి. ఆ మైనస్ పాయింట్లు ఏంది, ప్లస్ పాయింట్లు ఏందో మనం ఇప్పుడు చూస్తాం అనమాట. జనరల్గా ఎక్కువ శాతం ఏంటంటే సేవింగ్స్ ఏదైతే ఉన్నాయో, ఇప్పుడు ఈ సేవింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఎక్కువ శాతం షేర్లలోకే మళ్ళుతున్నాయి. ఎందుకోసం అంటే ఫిక్స్డ్ డిపాజిట్లో వడ్డీ తక్కువ వస్తుంది, బ్యాంకు అంటే పోస్ట్ ఆఫీసులు వడ్డీ తక్కువ వస్తుంది, మళ్ళీ దాంతోపాటు పోలిస్తే ద్రవ్యోల్బణం ఇన్ఫ్లేషన్తో పోలిస్తే మనకి ఏదైతే వస్తువు ఉందో 100 రూపాయలది 100 రూపాయలకు దొరకదు, మళ్ళీ మనకి అంతకంటే ఎక్కువ వస్తుంది. అంటే వడ్డీ కంటే కూడా ఇన్ఫ్లేషన్ ఈక్వల్గా ఉన్నా మన రూపాయలకి ఆ వస్తువు రాదు, కాబట్టి ఇన్ఫ్లేషన్ పెరుగుతూ ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడైనా కానీ ఎక్కువ శాతం ఏం చేస్తారు, ఇప్పుడు డిపాజిట్లు పోస్ట్ ఆఫీసులు కాకుండా షేర్ మార్కెట్లో అయితే ఎక్కువ శాతం వస్తుంది. అయితే షేర్ మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి, ఈటీఎఫ్లు ఉంటాయి, మన షేర్లు ఉంటాయి. మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంది, మనందరి దగ్గర నుంచి ఫండ్స్ కలెక్ట్ చేసి వాళ్ళు కూడా ఫండ్ మేనేజర్స్ ఉంటారు, వాళ్ళు మంచి కంపెనీలు సెలెక్ట్ చేసి వాళ్ళు కూడా షేర్ మార్కెట్లోనే పెట్టుబడి పెడతారు. అయితే వాళ్ళకి కొంచెం అంటే వాళ్ళకి నైపుణ్యం ఉంటుంది, వాళ్ళు కొంచెం ఫండ్ మేనేజర్స్ అంటారు అనమాట. వాళ్ళు ఏం చేస్తారు, మంచి కంపెనీలు చూసి ఇన్వెస్ట్ చేస్తారు. అయితే ఎక్కువ శాతం ఎక్కడ జరుగుద్ది అంటే, ఏదైతే మనము సంపాదించినటువంటి పెట్టుబడి సంపాదన ఉందో, సంపాదనలో కొంత భాగము సపోజ్ ఒక 100 రూపాయలు సంపాదించారు అనుకోండి, దాంట్లో ఒక 20-30% సేవింగ్స్ కింద పెట్టుకొని మళ్ళీ ఖర్చులు పోను మిగిలింది ఏదైతే ఉందో దాన్ని మనం షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడానికి ఉంచుకోవాలి. అంటే ఏదైనా జరిగినప్పుడు కొంచెం నష్టం కూడా ఉంటుంది, కాకపోతే మనం జాగ్రత్తగా ఆలోచించుకొని చేయాల్సి ఉంటుంది. అంటే అందుకని ఒక సామెత కూడా ఉంది, ఏవైతే గుడ్లన్నీ ఉన్నాయో ఒక బుట్టలో పెట్టకూడదు. ఎందుకంటే ఏదైనా జరిగింది అనుకోండి, బుట్ట కింద పడిపోతే మొత్తం గుడ్లన్నీ పగిలిపోతాయి అని అర్థం. అంటే ఏంది, మనం పెట్టేటటువంటి షేర్లు కూడా వివిధ అటువంటి సెక్టార్లు అనుకోండి, వివిధ కంపెనీల్లో మనము పెట్టాలనేది అర్థం అనమాట. అయితే జనరల్గా ఎవరైతే మన వాళ్ళు అంటే ఎక్కువ శాతం మధ్యతరగతి వాళ్ళు ఉంటారు, ఈ మధ్యతరగతి వాళ్ళందరికీ కూడా అంటే ఫస్ట్ ఏమవుతుంది, ఎడ్యుకేషన్ అయిపోగానే అమ్మాయో అబ్బాయో క్యాంపస్ సెలక్షన్ అయిపోతాడు, జాబ్ వస్తుంది. జాబ్ రాగానే ఫస్ట్ ఏమవుతుంది, ఇంట్లో కొంత అప్పులు తీర్చడం,
లేకపోతే ఇంట్లోకి కావాల్సిన సరుకులు సామాన్లు అంటే టీవీ లాంటివి, ఫ్రిడ్జ్ లాంటివి, వాషింగ్ మిషన్ కొన్ని ఏవైతే మార్చుకునేవి ఉంటాయి అన్నీ కొంచెం చేంజ్ చేస్తారు. తర్వాత ఏమవుతుంది, మళ్ళీ సేవింగ్స్కి వస్తాయి. ఈ సేవింగ్స్ ఏదైతే ఉన్నాయో అప్పుడు ఏం చేస్తారు, షేర్ మార్కెట్కి వస్తారు. అప్పుడు వాళ్ళకి ఫస్ట్ నాలెడ్జ్ ఉండదు కాబట్టి వాళ్ళ ఫ్రెండ్సో ఎవరో ఒకళ్ళు కొలీగ్స్ ఉంటారు, వాళ్ళు ఇది చెయ్యి అది చెయ్యి అని చెప్పడం జరుగుతుంది. అప్పుడు వాళ్ళు ఆ వైపుకి వెళ్ళాలని ప్లాన్ చేస్తారు. అప్పుడు ఒక డిమాట్ అకౌంట్ ఓపెన్ చేస్తారు. అప్పుడు ఏమవుతుందంటే వీళ్ళకి కనుక అవగాహన కనుక లేదనుకోండి నష్టపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందుకని ఫస్ట్ ఏం చేయాలి, ఎవరైతే షేర్ మార్కెట్లోకి వద్దామనుకుంటారో వాళ్ళంతా కూడా అవగాహన కల్పించుకోవాలి. ఫస్ట్ ఈ అవగాహన కోసం ఏం చేయాలి, చిన్న అమౌంట్ తోటి ముందు మ్యూచువల్ ఫండ్లో స్టార్ట్ చేసి మ్యూచువల్ ఫండ్ గురించి నేర్చుకోవటం, వాళ్ళు ఎక్కడ పెడుతున్నారు, వాళ్ళ పోర్ట్ఫోలియో ఏంది, వాళ్ళు ఎందులో ఇన్వెస్ట్ చేసారు, వాళ్ళ యొక్క మ్యూచువల్ ఫండ్స్ రేటింగ్స్ ఉంటాయి. 5 స్టార్, 4 స్టార్, 3 స్టార్, 2 స్టార్, సింగిల్ స్టార్, తర్వాత AAA, AA రేటింగ్లు ఉంటాయి. అవన్నీ గమనించాలి, అవన్నీ నేర్చుకోవాలి. తర్వాత ఏమవుతుంది, వాళ్ళు ఏదైతే కొంచెం అనుభవం వచ్చినాక అప్పుడు మనము షేర్లలోకి రావాలి. తర్వాత వీటితో పాటు మనము ఒక డిమాట్ అకౌంట్ ఒకటి ఓపెన్ చేయాలి. డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు ఎవరైతే బ్రోకర్స్ ఉంటారో వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది, ఎక్కడ కొనాలి, ఎక్కడ అమ్మాలి, ఎప్పుడు కొనాలి, ఎప్పుడు అమ్మాలి, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. కంపెనీ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్లు, బ్యాలెన్స్ షీట్లు, కంపెనీ యొక్క గ్రోత్ ఉందా లేదా, కంపెనీకి ఆర్డర్స్ ఉన్నాయా లేవా, కంపెనీ ఎలా వర్కౌట్ అవుతుంది, ఇవన్నీ కూడా మనము చూడాలి. వీటితో పాటు కరెంట్ అఫైర్స్ అంటే ప్రపంచంలో ఏం జరుగుతుంది, వడ్డీ రేట్లు అనుకోండి, ఎలక్షన్స్ అనుకోండి, పాలసీలు అనుకోండి, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ అనుకోండి, రూపీ డాలర్స్ అనుకోండి, ఇవన్నీ కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఎప్పుడన్నా ఒక్కోసారి మార్కెట్లో జరిగేది ఏంటిదంటే బాగా పెరిగినాక కొనటం, బాగా పడ్డాక అమ్మటం అట్లాంటివి చేయకూడదు. ఎందుకంటే బాగా పెరిగినప్పుడు ఏం చేస్తారంటే ఇంకా పెరుగుతుందేమో అని ఆశకి తొందరపడి కొంటారు, తర్వాత ఒక్కసారే పడిపోతాయి అనమాట. అందుకని మనం దీంట్లో మార్కెట్లో రెండే ఉంటుంది, ఫియర్ అండ్ గ్రీడ్ అంటారు. అంటే ఉంటే ఆశ, లేకపోతే భయం. ఈ ఆశ, మళ్ళీ ఆశలో 3 ఉంటాయి, ఆశ, అత్యాశ, దురాశ. అయితే ఎక్కువ శాతం షేర్ మార్కెట్ అంతా కూడా అత్యాశ దురాశతోటే ఉంటారు. అంటే భయం అని ఉంటుంది, లేకపోతే ఈ అత్యాశ దురాశ ఉంటుంది. దీంతో ఏమవుతుంది, ఎక్కువ శాతం నష్టపోయేది అదే రీజన్ అనమాట. మనము అలా కాకుండా ఈ రెండు కూడా కాకుండా కొంచెం జాగ్రత్తగా ఉండి మనము ఏదన్నా అంటే ఎక్కువ శాతం ఎక్కడ జరుగుద్ది అంటే టిప్స్ మీద ఆధారపడతారు, ఎవరి మీదనో బేస్ అవుతారు. వాళ్ళు ఏం చేస్తారు, ఎవరో ఇచ్చిన సలహాల మీద కొంటారు, పెరిగినాక అమ్మరు, ఇంకా పెరుగుద్ది అంటారు. వాళ్ళని అడిగితే వెయిట్ చేయండి ఇంకా పెరుగుద్ది అంటారు. టప్ అని ఒక రోజు ఎప్పుడో ఒకసారి మొత్తం అసలు పైసలు, పెరిగిన పైసలు మొత్తం లాస్ అవుతుంది. అప్పుడు వాళ్ళు ఏమి చేసేది లేదనమాట. ఇవన్నీ కూడా మనం ఎవరైతే ఉన్నారో అవగాహన ముందు కల్పించుకోవాలి. తర్వాత ఎక్కువ శాతం ఇప్పుడు సోషల్ మీడియా బాగా డెవలప్ అవటంతో ఈ సోషల్ మీడియాని ఫాలో అవ్వటం, ఈ సోషల్ మీడియాలో వచ్చే ఏవైతే ఉన్నాయో వాళ్ళు అది కొనండి, ఇది కొనండి, ఈ షేర్ కొనండి అంటారు. కానీ ఎక్స్చేంజ్ ఎప్పుడు కూడా షేర్ మార్కెట్లో ఇది కొనండి, అది కొనండి అని ఎప్పుడు కూడా చెప్పదు. మీరే చూసుకోవాలి, మీరే చేసుకోవాలనే చెప్తారు. అయితే ఏదైతే ఉందో మంచి కంపెనీలని చూసుకొని మనం ఏం చేయాలి, వాటిలోనే ఇన్వెస్ట్ చేయాలి. అయితే ఎక్కువ శాతం ఈ మధ్యకాలం నష్టపోయిన వాళ్ళంతా F&Oలో ఎక్కువ నష్టపోయింది అనేది జనరల్ అనమాట. అంటే 100లో 90% F&Oలోనే, ఆప్షన్స్లోనే నష్టపోవటం. అది కూడా లాస్ట్ ఎక్స్పైరీ రోజు 10,000 పెడితే 1,00,000 అయితే అని 20,000, 30,000, 10 రెట్లు, 5 రెట్లు, 3 రెట్లు అయితే ఒక్కోసారి, కానీ ఎప్పుడో ఒకసారి అయితే ఎక్కువ శాతం పోయేదే ఉంటుంది అనమాట. అందుకని ఇవన్నీ కూడా మనము జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి, దానికంటే చాలా దూరంగా ఉండాలి. కంపెనీల యొక్క అంటే ఏవైతే మనము సింపుల్గా కంపెనీ యొక్క రిజల్ట్స్ని చూడాలి, క్వార్టర్లీ రిజల్ట్స్, హాఫ్ ఇయర్లీ రిజల్ట్స్, కంపెనీకి ఆర్డర్స్ ఉన్నాయా లేవా చూడాలి. తర్వాత వాటితో పాటే మనము ఆ కంపెనీ రాబోయే రోజుల్లో గ్రోత్ ఉందా లేదా, రాబోయే రోజుల్లో పెరుగుతుందా లేదా, వీటితో పాటు మళ్ళీ మనం యొక్క టెక్నికల్స్గా కూడా చూడాలి. టెక్నికల్స్తో పాటు ఎకానమీ కూడా చూడాలి. ఎకానమీ ఇన్ఫ్లేషన్ పెరుగుతుందా లేదా, జీడిపి పెరుగుతుందా లేదా, ఇవన్నీ కూడా మనం అబ్జర్వ్ చేయాలి. ఏవైతే ఎక్స్పోర్ట్స్ ఉన్నాయో ఇవన్నీ చూడాలి. అంటే మంచి షేర్ ఏదైతే ఉందో వాళ్ళ యొక్క అంటే మేనేజ్మెంట్ అనుకోండి, వాళ్ళ యొక్క ప్రొడక్ట్ అనుకోండి, వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్, అంటే ఇప్పుడు కొన్ని ఏళ్ల నుంచి కంపెనీ ఎలా వర్కౌట్ అవుతుంది, సేల్స్ పెరుగుతుందా, నెట్ ప్రాఫిట్ పెరుగుతుందా, కంపెనీ యొక్క బ్యాక్గ్రౌండ్ ఎవరు, కంపెనీ యొక్క ఏవైతే ఉన్నాయో అవన్నీ గమనించాలి. అయిన తర్వాత ఆ కంపెనీ ఏదైతే ప్రోడక్ట్ ఉందో దానికి ఫ్యూచర్లో ఇంకా గ్రోత్ ఉంటుందా లేదా, దానికి ఆర్డర్స్ వస్తున్నాయా లేవా, అవన్నీ అనేది కూడా గమనించాలి. అది ఇంకా ఎక్స్పాన్షన్ చేస్తుందా లేదా,
కంపెనీకి ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేవా ఇవన్నీ కూడా మనం గమనించి ఎప్పుడైతే మార్కెట్ కొంచెం కరెక్షన్ వస్తుందనుకోండి అప్పుడు కొంచెం మనం కొనుక్కోవడానికి ఉండాలన్నమాట. అయితే ఎప్పుడు లాభమే వస్తుంది అంటే రాదు, నష్టాలు కూడా వస్తాయి. అయితే నష్టాలు వచ్చినప్పుడు మనం ఎందుకు వచ్చిందో చూసుకోవాలి, కంపెనీ ఎందుకైందో చూసుకోవాలి. అంటే ఒక్కొక్కసారి ఏమవుతుంది, బార్డర్లో వార్ కానీ ఇట్లా అంటే ఉదాహరణకి ఇరాన్ ఇజ్రాయెల్ వార్ అని, లేకపోతే రష్యా ఉక్రెయిన్ వార్ అని, లేకపోతే మన చైనా బార్డర్ మన చైనా వాళ్ళు మన భూభాగంలోకి వచ్చిరని, లేకపోతే ఇంకేదో ఎక్కడో ఎలక్షన్స్ అని, లేకపోతే ఎక్కడో ఏదో జరిగిందని, లేకపోతే ఇప్పుడు ఆదాని ఇటువంటివి ఏవో బ్యాడ్ న్యూస్ వస్తూ ఉంటాయి. అంటే ఏదైనా ఈవెంట్స్ జరిగినప్పుడు, ఇప్పుడు అమెరికాలో ఎలక్షన్స్ జరిగినాయి, ఇండియాలో ఎలక్షన్స్ జరుగుతుంటాయి, ఆ టైంలో ఈవెంట్స్ ఉంటాయి. మళ్ళీ లేదు అటువంటి ఏవైతే జరిగినప్పుడు మార్కెట్లో ఒడిదుడుకులు ఉంటాయి. ఆ ఒడిదుడుకులు కూడా తట్టుకునేటట్టు మనం ఉండాలి. ఏదైనా జరిగినప్పుడు మనం ఆ షేర్ యొక్క వాల్యూని చూసుకొని దానికి ముందు భవిష్యత్తు ఉంటుంది అనుకుంటే మనము దాంట్లోకి ఇన్వెస్ట్ చేయాల్సిన అనేది ఉంటుంది. అయితే ఎక్కువ శాతం ఎప్పుడైనా కానీ కొంత రిస్క్ ఉంటుంది. షేర్ మార్కెట్ అంటేనే రిస్క్తో కూడుకున్నటువంటిది. అంటే ఇది కూడా ఒక బిజినెస్ మాదిరి కనుక చేస్తే లాంగ్ టర్మ్లో అయితే పైసలు వస్తాయి, అంతే తప్ప ఒక రోజులోనో ఒక వారం రోజుల్లోనో నాకు అంటే చాలామంది షేర్ మార్కెట్లోకి నష్టపోయేది ఎక్కడా అంటే ఇదే రీజన్. పోస్ట్ ఆఫీస్లో బ్యాంకులో వేస్తే డబల్ కావడానికి ఏండ్లు పడుతుంది. అదే ఎవరికన్నా ₹2 ఇచ్చినా ₹3 ఇచ్చినా టైం తీసుకుంటుంది. ఒక షేర్ మార్కెట్లోకి రాగానే మాకు రావాలంటారు. అలా కాకుండా లాంగ్ టర్మ్లో కానీ లాంగ్ రన్లో కానీ ఉండదలుచుకున్న వాళ్ళకి మంచి పైసలు వచ్చే అవకాశాలు ఉంటాయి షేర్ మార్కెట్కి. అయితే మిగిలిన వాటికంటే కూడా షేర్ మార్కెట్ చాలా చాలా ఉత్తమం అనమాట. ఎందుకంటే ఏదైతే కంపెనీలు ఉన్నాయో ఈ బ్యాంకులు పోస్ట్ ఆఫీసుల వడ్డీ కంటే చాలా రెట్లు దీంట్లో వస్తుంది. కాకపోతే మనం సెలెక్ట్ చేసుకునేటటువంటి షేర్ని బట్టి ఉంటుంది. మొదట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏదైనా అనిపిస్తే ముందు ఆ మ్యూచువల్ ఫండ్స్ కానీ ఈటీఎఫ్లు ఉంటాయి, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ అని, వాటిని గోల్డ్ బీస్ అంటాం, నిఫ్టీ బీస్ అంటాం, బీస్ అంటారు వాటిని. మనం వాటిలో కనుక ఇన్వెస్ట్ చేస్తే మనకి పెద్దగా అంత ఉండదు, రిటర్న్స్ కూడా మామూలుగానే ఉంటాయి, లాస్ కూడా అంతగా ఉండదు. ఎప్పుడన్నా లాస్ అయినా మళ్ళీ అవి పుంజుకునే అవకాశాలే ఉంటాయి. అయితే ఎప్పుడైనా కానీ మనం ఏం చేయాలంటే తొందరపడకూడదు, ముందుగా అవగాహన తెచ్చుకోవాలి. దానికి సంబంధించిన వెబ్సైట్లు, ఛానల్స్, మ్యాగజైన్స్ చదువుతుండాలి, పేపర్లు చదువుతుండాలి, కరెంట్ అఫైర్స్ చూస్తూ ఉండాలి. దాంతోపాటు ఎవరైతే షేర్ మార్కెట్లో సీనియర్స్ కానీ ఎవరైతే అడ్వైజర్స్ ఉన్నారో వాళ్ళని కలుస్తూ ఉండాలి, వాళ్ళ యొక్క సలహాలు తీసుకోవాలి. మ్యాగజైన్లు అవన్నీ అప్డేట్ అవుతూ ఉండాలి. ఎప్పుడైతే మార్కెట్ బాగా కరెక్షన్కి వస్తుందో అప్పుడు అమ్మకాలు కనుక బాగా జరిగినప్పుడు మనము మంచి కంపెనీలు చూసుకొని తక్కువలో దొరుకుతాయి, అప్పుడు కొనుక్కోవాలి. వీటన్నిటితో పాటు ఇప్పుడు చాలా చాలా అప్డేట్ అయిపోయింది. అంటే ఏంది, మనకి ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో ప్రాఫిట్ అండ్ లాస్ అనుకోండి, క్వార్టర్లీ రిజల్ట్స్, హాఫ్ ఇయర్లీ రిజల్ట్స్, బ్యాలెన్స్ షీట్లు ఇవన్నీ కూడా అప్డేట్ అయిపోతున్నాయి సెకండ్లలో. మనం ఏం చేయాలి, కొంచెం మన ల్యాప్టాప్ డెస్క్టాప్ పెట్టుకోవాలి, బాగా స్పీడ్ ఉండాలి, ఇంటర్నెట్ సిస్టమ్ కూడా లేటెస్ట్ ఉందనుకోండి, ఏ ఇన్ఫర్మేషన్ అయినా మనకి అప్డేట్ అయిపోతూ ఉంటాయి. ఇంకా వీటితో పాటు కొన్ని వెబ్సైట్లు ఉన్నాయి. అన్ని వెబ్సైట్లో మీరు ఏం చేయాలి, నోటిఫికేషన్ అని ఉంటుంది. అంటే ఏదైతే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఉందో అప్డేట్ అవ్వగానే రేపు పేపర్లో పడే న్యూస్ ఈరోజు ఇప్పుడే మీకు అప్డేట్ అయిపోతుంది. ఏది మీ సెల్ అనుకోండి, మీ మెయిల్ అనుకోండి, లేకపోతే మీ డెస్క్టాప్, ల్యాప్టాప్, ఎనీ అనమాట, ఇమీడియట్గా మనకి అప్డేట్ అయిపోద్ది. అంటే ఏంటిది, రేపు పేపర్లో పడబోయేటటువంటి న్యూస్ ఏదైతే ఉందో మీకు ఇప్పుడే మెయిల్ రూపంలో వస్తుంది, మెసేజ్ రూపంలో వస్తుంది, నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మన పని ఏంటిది, అవి చదువుకుంటూ వీలైతే ఒక నోట్బుక్ కానీ ఒక డైరీ కానీ పెట్టుకోవాలి. డైలీ ఏవైతే ఉన్నాయో ఇటువంటివి రాసుకొని మనం ఏం చేయాలి, దానికి సంబంధించినటువంటి ఏవైతే న్యూస్ ఉన్నాయో అవన్నీ కూడా మనము అప్డేట్ చేసుకోవాలి. అయితే చాలామందికి ఏమంటుంటే ఇది ఒక జూదం, ఇది ఒక వ్యసనం, ఇది ఒక ప్యాక్ ఆట, రేస్ కోర్సు అంటారు. కాదు, ఇది కూడా ఒక బిజినెసే. షేర్ మార్కెట్ అనేది బిజినెస్. కాకపోతే ఈ మధ్య కాలంలో ఏవైతే ప్యానిక్ అవ్వటం, టెంప్ట్ అవ్వటం, లేకపోతే ఒక క్రియేట్ చేసి ఈ కంపెనీ మంచిగా ఉంటుందని యూట్యూబ్లలో చెప్పటం, తర్వాత కొనిపించినాక సెబీ వాళ్ళు దాని మీద నిఘా పెట్టడం, లేకపోతే ఏదన్నా కేసులు అవి కంప్లైంట్ చేయటం, ఆటోమేటిక్గా ఆ షేరు మళ్ళీ అధపాతాళానికి పడిపోవటం. ఎక్కువ శాతం పెన్నీ స్టాక్స్లో జరుగుతాయి అవన్నీ కూడా. పెన్నీ స్టాక్స్ అన్నీ కూడా ఉంటే అప్పర్ సర్క్యూట్లు లేకపోతే లోయర్ సర్క్యూట్లు. అప్పర్ సర్క్యూట్ అంటే 5% 10% వెళ్ళిపోతుంది పైకి. మళ్ళీ ఏదైనా జరగగానే సెబీ కానీ ఏదైనా యాక్షన్ తీసుకోగానే అది వాల్యూ లేదని తెలవగానే, లేకపోతే ప్రమోటర్ మొత్తం అన్లోడ్ చేయగానే ఆటోమేటిక్గా మళ్ళీ లోయర్ సర్క్యూట్లు పడిపోతుంది, మళ్ళీ 20 అంటే మనం కొన్న ప్రైస్ కంటే కూడా కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయి. అందుకని ఇవన్నీ కూడా చాలా వరకు జాగ్రత్తగా పెట్టుబడి పెడితే తప్ప ఉంటుందన్నమాట. అయితే కొంత రిస్క్ ఉంటుంది. ఆ రిస్క్ని మనం కనుక బేర్ చేయగలిగిన వాళ్ళే షేర్ మార్కెట్లోకి రావాలి. అయితే ఎంతవరకు, కొద్ది రిస్క్ తోటి. అంటే మంచి కంపెనీ కనుక అయితే మళ్ళీ లాంగ్ రన్లో కూడా మళ్ళీ ధర పెరిగే అవకాశాలే ఉంటుందన్నమాట. అయితే ఆ రిస్కులు ఎటువంటి టైంలో ఉంటాయి,
ఎప్పుడు ఉంటాయి. ఉదాహరణకి ఎలక్షన్స్ టైంలో కానీ, సపోజ్ ఏదన్నా అంటే యుద్ధ వాతావరణం కానీ, దాన్ని జియో పొలిటికల్ వార్ అంటాము. లేదు ఎలక్షన్స్ మూమెంట్లో కానీ, ఇటువంటప్పుడు కొంచెం మార్కెట్లు ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయింది, ఇప్పుడు రేపు బడ్జెట్ వస్తుంది ఫిబ్రవరి 1వ తారీఖు. ఆ బడ్జెట్ వచ్చిన టైంలో కొంచెం ముందు అన్ని షేర్లు పెరుగుతాయి, అంటే అన్ని సెక్టార్లు అది ఇది అని చెప్తారు. అంటే మళ్ళీ బడ్జెట్ అయిపోయినాక ఏ సెక్టార్కి ఇస్తారో ఆ షేర్లే పెరగటం జరుగుతుంది. మనం ఏం చేయాలి, బడ్జెట్ని క్షుణ్ణంగా పరిశీలించడం, బడ్జెట్ ముందు ఏ సెక్టార్కి బెనిఫిట్ ఉంటాయని పేపర్లు చెప్తారు. అంటే సపోజ్ డిఫెన్స్ అనుకోండి, రియల్ ఎస్టేట్ అనుకోండి, ఫార్మా అనుకోండి, అగ్రికల్చర్ అనుకోండి, లేకపోతే చంద్రయాన్ అనుకోండి, అంటే రాకెట్లది కానీ ఏదైనా ఉంది అనుకోండి, అటువంటి మనం ఆ సెక్టార్ దేనికి బెనిఫిట్ ఉంది, ఇవన్నీ కూడా మనము చూసుకొని చేయాల్సి ఉంటుంది. దీంతోపాటు ఎప్పటికప్పుడు మనం ఏం చేయాలి, మన పోర్ట్ఫోలియోని సెట్ చేసుకోవాలి. పోర్ట్ఫోలియోలో మనము అన్నీ చూసుకోవాలి. వీటితో పాటు మనము గోల్డ్ కూడా మంచిది అనమాట. గోల్డ్ ఇప్పుడు అవేర్నెస్ రావటం జరిగింది, మనకి ఇన్ఫర్మేషన్ చాలా చాలా ఉంటుంది. అంటే గోల్డ్ ఈటీఎఫ్ కానీ, గోల్డ్ కానీ, సిల్వర్ కానీ, అంటే కమోడిటీస్లో మిగిలిన చాలా ఉంటాయి, ఓ 10 ఉంటాయి. అంటే గోల్డ్, సిల్వరు, అల్యూమినియం, జింకు, లెడ్, నికిల్, కాపరు, క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్, ఇవన్నీ ఉంటాయి. కాకపోతే గోల్డ్, సిల్వర్ సేఫ్ అనమాట. సేఫ్ అంటే ఏంది, రిస్క్ తక్కువ, రిటర్న్స్ మంచి రిటర్న్స్ వస్తాయి. ఇవన్నీ కూడా మనం చేయాలి. మళ్ళీ ఏం చేయాలి, మన యొక్క పోర్ట్ఫోలియోని ఇయర్లీ వన్స్ ఒకసారి చెక్ చేసుకోవాలి. అంటే ఏంది, ఆ సెక్టార్ బాగుందా లేదా, ఆ సెక్టార్ నుంచి ఇంకో సెక్టార్ షిఫ్ట్ అవ్వాలన్నా, ఇవన్నీ కూడా మనం చూసుకొని మనము ప్లాన్ చేసుకోవాలి. అయితే ఎప్పుడైనా కానీ ఎక్కువ శాతం ఎవరైతే కొత్తగా వస్తారో హడావుడిగా కొద్ది కొద్దిగానే పెట్టుబడి పెట్టాలి, అంతే తప్ప ఇక ఉన్న పైసలన్నీ మనము ముందే ఇన్వెస్ట్ చేయొద్దు. కాకపోతే ఎంతసేపటికి నేర్చుకునే ప్రయత్నం చేయాలి. ఎప్పటికప్పుడు మీరు కనుక నేర్చుకుంటే రాబోయే రోజుల్లో, అంటే ఏజ్ని బట్టి, ఇప్పుడు సపోజ్ దీనికి రిటైర్మెంట్ ఉండదు, మీరు ఎన్నాళ్ళైనా మనము నాలెడ్జ్ కనుక్కుంటే 60 అని లేదు, 70, 75, 80 ఏళ్ళ వరకైనా మనం షేర్ మార్కెట్ చేసుకుంటూ పోవచ్చు. అయితే మనం ఎక్కువ శాతం ఎప్పుడైనా కానీ ఏం చేయాలి అంటే, ఎక్కువ రిస్క్ తీసుకోకుండా సేవింగ్స్ ఏవైతే ఉన్నాయో సేవింగ్స్లో కొంత భాగాన్ని మనము ఇన్వెస్ట్ చేస్తూ ఉండి, మనం కనుక మంచి కంపెనీలు చేస్తూ ఉండి నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటూ ఇంక్రీజ్ చేసుకుంటూ పోతూ ఉండాలి. వాల్యూ ఉన్న షేర్లు కనుక కొనుక్కుంటే లాంగ్ రన్లో అవే మీకు మంచి పైసలు ఇస్తాయి. మనం షేర్ మార్కెట్ ఏదైతే ఉందో షేర్ అనమాట. అంటే ఏంది, షేర్ మార్కెట్ ఏదైతే ఉందో దాని యొక్క, అంటే వేరే విధంగా చూసినా, ఏ విధంగా చూసినా షేర్ మార్కెట్లో మంచిగా పైసలు వస్తాయి అనేది ప్రూఫ్లు చాలా ఉన్నాయి. ఇంకా మీకు ఏదైనా అనిపిస్తే మీ పేరు, ఊరు, వాట్సాప్ మెసేజ్ పెట్టాలి, కంటెంట్ మెసేజ్ పెట్టాలి. అప్పుడు మేము దయచేసి కాల్ చేయవద్దు. ఇదంతా ఒక అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే. థ్యాంక్ యూ. సెలవు.